వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు నేను మా పుచ్చకాయ తోటకొచ్చాను. అంటే చాలా తక్కువే వేయించాము. నేనైతే రావడం ఇదే ఫస్ట్ టైము. అంటే ఇది వేరే స్టేట్లో ఉందన్నమాట. అందుకనేసే నేను ఎప్పుడూ రాలేదు ఇక్కడికి. ఇదైతే ఒక 4 ఎకరాల్లో 5 ఎకరాల విస్తీర్ణంలోనే ఉందన్నమాట ఈ పుచ్చకాయ తోట. ఇది సెకండ్ క్రాప్ అన్నమాట. ఫస్ట్ క్రాప్ అయితే చాలా బాగా వచ్చింది. అయితే ఈరోజు ఈ పుచ్చకాయ తోట అంతా మీకు చూపిస్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇది పొలంకి వెళ్ళే దారి. మట్టి రోడ్డు ఉంటుంది, కానీ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇది ఒరిస్సా కిందకు వస్తుంది. మేము ఉండేది ఏరియా ఒరిస్సా, కాకపోతే ఆంధ్రాకి చాలా దగ్గరే. మీరు చూడండి, రోడ్ సైడ్ ఎన్ని పొలాలు ఉన్నాయి కదా, మనకి కనుచూపు మేరలో ఎక్కడా సరే పంట వేసి ఉంటుంది. చూడండి, అంతే ఏదో ప్లే గ్రౌండ్లా ఉంది కదా, ఎక్కడ పంటలు వేయరు వీళ్ళు. ఓన్లీ వర్షాకాలంలోనే పంటలు వేసుకుంటారు. వర్షాలు పడితే ఆ వర్షం నీటితో పంటలు పండించుకుంటారు అంతే. ఇంకా బోర్లు వేసుకోవడం, పంట పండించుకోవడం అలాంటివి ఏమి ఉండవు. పక్కన వాగులు వెళ్తూ ఉంటే కనీసం వాగులోంచన్నా మోటార్ పెట్టి తోడుకోరు. కొండవాగులు చాలా ఉంటాయి ఇక్కడ. ఆ కొండవాగుల్లోంచన్నా తోడుకుందాం, నీళ్ళు మనం పండించుకుందాం అని అనుకోరు. దొంగతనాలు ఎక్కువ చేసేస్తూ ఉంటారనమాట. మనం ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ ఏమన్నా వేసామనుకోండి, వచ్చేసి రాత్రికి రాత్రి తోట ఖాళీ చేసేస్తారు. అందరూ కాదనుకోండి, కొంతమంది. అందుకనేసి ఇలా చుట్టూ కంచె వేయించాము. తోట అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది. ఆల్రెడీ కొన్ని అయిపోయాయి. మొక్కలు తీసేసి వేరే మొక్కలు పెట్టాము. ఇందులో సేమ్ ప్లేస్లోనే పెట్టించేశారు. ఇవన్నీ తీసేసిన మొక్కలు అన్నమాట. 1 మంత్ క్రితమే అయిపోయింది తోట. ఇది మళ్ళీ జామాయిల్ మొక్క. మాకు ఇంతకుముందు జామాయిల్ ఉండేదని చెప్పాను కదా, ఇదే జామాయిల్. అంటే యూకలిప్టిస్ అనమాట. యూకలిప్టిస్ ఆయిల్ ఉంటుంది కదా, కానీ ఆయిల్ కోసం కాదు, పేపర్ మిల్కి వెళ్ళిపోతుంది. దీని మొక్క కాండం పేపర్ మిల్కి వెళ్ళిపోతుంది. ఈ ఇయర్ మార్కెట్ సరిగ్గా లేక కాయలు కాస్ట్ చాలా తక్కువ వచ్చిందంట. మనం కూడా పెట్టడం ఇదే ఫస్ట్ టైం కదా, అందుకనేసి కాయ 10 రూపీస్కి అలా కూడా అమ్మేశారు. ఇది సెకండ్ క్రాప్. అంటే మనం దగ్గర ఒకటి లేం కదా, మనం దగ్గర ఉంటే చూసుకుంటాము. మనం దగ్గర లేకుండా సూపర్వైజింగ్ చేస్తే ఇలానే ఉంటుంది అన్నమాట. ఇక్కడ క్లైమేట్ అది చాలా బాగుంటుంది. నాకు ఇష్టం. చుట్టూ కొండలు అది ఉంటాయి. సెకండ్ క్రాప్ కదా, కాయలు చూడండి సైజ్ తగ్గిపోయాయి. ఫస్ట్ క్రాప్ అప్పుడు పెద్ద వచ్చాయి, ఇంటికి పంపించారు, చాలా పెద్ద కాయలు వచ్చాయి. సెకండ్ క్రాప్కి ఎలాగన్నా కాయలు సైజ్ తగ్గుతాయంట. అందుకనేసి సెకండ్ క్రాప్ కాయలన్నీ కొంచెం ఈ సైజులోనే ఉన్నాయి. నేను చూపిస్తాను చూడండి. ఇది కూడా అంతే. చూసారా, చిన్న కాయ ఉంది. అంటే ఇది కొంచెం పెద్దదవుతుందిలేండి, ఇది మరీ చిన్నది. ఇది చూడండి, ఇది అంతే. ఇంక ఈ సైజులోనే ఉన్నాయి మొత్తం అన్నీ. ఫస్ట్ క్రాప్ మాత్రం చాలా పెద్ద పెద్ద కాయలు కాసాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా చిన్నగా ఉన్నా సరే టేస్ట్ చాలా బాగున్నాయి. పుచ్చకాయలు చాలా స్వీట్ వచ్చాయి. ఈ నేల కూడా మంచిదన్నమాట. ఇక్కడ కొంచెం పెద్ద కాయలు ఉన్నాయి కదా, వీటిని కోసుకుందాము. కోసుకుని పట్టుకెళ్ళొచ్చు. వీటిని కోయడం చాలా ఈజీ. జస్ట్ ఇలా అంటే ఓడిపోతాయి అంతే. అందుకనేసి వీటిని పందిర్లు వేయకూడదు. వీటి బరువుకి ఇవే రాళ్ళు పడిపోతాయి. కింద నేలపైనే పాకించేస్తారు. కాయ అయితే ఒక 3 కేజీల వరకు ఉంటుంది. బరువు బాగానే ఉంది. చూడ్డానికి చిన్నగా ఉంది కానీ బరువు బాగానే ఉంది. దీన్ని కూడా కోసేసుకుంటాను. ఇది కూడా అంతే. చూడ్డానికి మనకి చిన్నగా అనిపిస్తుంది కానీ బరువు బాగానే ఉంది. మనకి కేజీల చొప్పున అమ్ముతారు కదా, ఇప్పుడు కాయలు ఎక్కువైపోవడం వల్ల కాయ 10 రూపీస్కి ఇచ్చేస్తున్నారు మాకు. మేము ఇది కాయ 10 రూపీస్కి ఇచ్చేస్తున్నాం ఇక్కడ, మార్కెట్ లేక. చుట్టూ అన్నీ వాటర్ మెలాన్స్ ఎక్కువైపోయాయి, అందరూ వేసేసారు. అందుకనేసి మార్కెట్ లేదు. అందుకే చాలా కాయలు వేస్ట్ అయిపోయాయి కూడా. ఇది మల్షీట్ వేయించి అప్పుడు మొక్కలు వేసాము. అందుకనేసి కొంచెం ఈ పిచ్చి మొక్కలు వీడ్స్ అవి ఎక్కువ రాలేదు, లేదంటే అవే ఎక్కువ వచ్చేద్దును. మామూలుగా సమ్మర్లో వాటర్ మెలాన్స్ అవి బాగా కొంటూ ఉంటాం కదా అనేసి
ఎక్స్పెరిమెంటల్ కింద వేయించాము. కాయలైతే బాగానే కాసినాయి. మనం ఫస్ట్ టైం అయినా ఎక్స్పెరిమెంటల్‌గా వేసినా సరే కాయలు బాగానే వచ్చినాయి. కాకపోతే మనకి మార్కెట్ సరిగ్గా లేదంతే. చూసారా, ఇది అప్పుడే పిందెలు కూడా ఉన్నాయి. ఇది సెకండ్ క్రాప్, మళ్ళీ థర్డ్ క్రాప్‌కి పిందెలు కూడా వచ్చేస్తున్నాయి దీనికి. మనుషుల్ని పెట్టేసామన్నమాట ఈ తోటంతా చూసుకోవడానికి. మనం చూసుకునేది వేరు, దగ్గరుండి మనుషులు పెడితే వాళ్ళు చూసేది వేరు కదా! మనం చూసినంత శ్రద్ధగా వాళ్ళు చూడరు. అందుకనేసే మొక్కలు ఇలా ఉన్నాయి. మనమైతే దగ్గరుంటే చూసుకోవచ్చు. ఇది ఆంధ్ర కాదు కాబట్టి రోజు రావడానికి అవ్వదు కదా! అందుకనేసే ఎప్పుడూ రాలేదు నేను ఇక్కడికి. ఫస్ట్ టైం ఇది వేశాక, ఈ తోట వేశాక రావడం ఫస్ట్ టైము. ఇంతకుముందు జామాయిల తోట ఉండేది కదా! అప్పుడైతే చాలా సార్లు వచ్చాను. జామాయిల తోట ఉన్నప్పుడైతే. ఇప్పుడైతే అసలు కుదరట్లేదు మాకు రావడానికి. అందుకనేసి ఇక్కడికి పెద్ద రావట్లేదు. చూసారా పుచ్చకాయ తోట ఎలా ఉందో? మార్కెట్ లేకపోవడం వల్ల చాలా మొక్కలు పీకేసాము. సగం వరకు తీసేసాము. ఇప్పుడు మీకు కనిపించేవి తీసేసాము. ఇందాక చూపించాను కదా! మొక్కలైతే ఉంచారనమాట. నేను ఇందాక కాయలు కోసుకున్నాను కదా! పట్టుకొని తెచ్చేసుకుంటున్నాను. ఇంటికి తెచ్చుకుందాం అనేసి. ఇక్కడ ఒరిస్సాలో కూడా మాకు ఒక ఇల్లు ఉంది. ఈ 4 కాయలు ఇంటికి పట్టుకెళ్ళిపోదాము. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్‌లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.